ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. ఆత్మబంధులందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన సనాతనమైన అద్భుతమైన మన లోపల ఉన్నటువంటి ఈ సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్యులు రచించిన శివానందలహరి అనే అద్భుత కృతి, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనమందరూ కలిసి చేస్తున్నాము. 81 వరకు చూశాము. 82వది ఇప్పుడు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సఖితా మృదంగవగతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. అదే శ్లోకం రాగంతో ఇప్పుడు. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవగతా చ ఇత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. ఈ శ్లోకంలో మహావిష్ణు గురించి ఆదిశంకరాచార్యులు చెప్పి, ఆయనంత భక్తుడు ఎవరైనా ఉన్నారా? విష్ణుడే పరమ భక్తుడు. శివుడికి ఫస్ట్ ర్యాంక్ అంట. ఎవరికి? శ్రీమన్నారాయణకి. ఎలాగని చెప్తున్నారు. బాణత్వం, బాణంగా, బాణ రూపంలో, ఇత్యాది రూపం దదౌ. మొదటిది అందులో బాణత్వం. మనకి కథ తెలుసు. తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి అని 3 అసురులు, త్రిపురాసురులను పేరు. బ్రహ్ముడి దగ్గర వరం తీసుకున్నారు. ఎట్లా అంటే, మాకు మరణమే ఉండకూడదు, మృత్యు ఉండకూడదు అని. సరే, అందరూ అలాగే అడుగుతారు. ఏ దేవతలు కూడా దానికి ఒప్పుకోరు. మృత్యు రాదు అని లేదు, కానీ దీనితో రాకూడదు, దానితో రాకూడదు అని చెప్తే ఓకే అంటారు. భగవంతుడు అలాగంటాడు కదా, మనకు తెలిసింది. వీళ్ళేం అడిగారు? మాకు 3 ఒకేసారి ఒకే బాణంతో చంపితే మాత్రమే మేము చనిపోవాలి, లేకపోతే మాకు చావు రాకూడదు, వేరే విధంగా చావు రాకూడదు అని. అంటే అలాంటి మృత్యు ఎప్పుడు కూడా మనకు రాదు అని అనుకున్నారు వాళ్ళు. సరి తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ తరువాత అందరినీ హింసించడము మొదలు పెడతారు. అప్పుడు ఆ కాలంలో పెద్ద పెద్ద పర్వతాన్ని కూడా ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళే ఒక అవకాశం ఉండిందంట. అయితే వీళ్ళేం చేసేది, ఒక్క వాళ్ళ ఊరిని దాన్ని తీసుకొని ఇంకా ఒక ఊరు మీద పెట్టడం. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు. అట్లా అందరినీ హింసించేవాళ్ళు. దేవతలందరూ
ఈ హింసే తట్టుకోలేక శివుడి దగ్గర వెళ్తే వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే ఒక పెద్ద రథం, ఆ రథం ఎక్కి పరమశివుడు ఒకే బాణంతో ముగ్గురిని ఒకేసారి, అది 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక ముహూర్తం వస్తుందంట, అప్పుడు చంపితే మాత్రమే వాళ్ళు ముగ్గురు చనిపోతారు అని ఉండింది. ఆ రథం ఏంటంటే మన పృథ్వీ, సారథి బ్రహ్మదేవుడు, గుర్రలు వేదాలు, ఇంకా దానికి విల్లు కావాలి. ఆ విల్లు మేరు పర్వతం, అందులో ఒక తాడు ఉంటుంది, విల్లుకి అటాచ్ అయ్యే ఒక తాడు ఉంటుంది, ఆ తాడు శేష, ఆదిశేష. ఇంకా అందులో ఉపయోగించే పరమశివుడు చంపడానికి ఉపయోగించే బాణమే విష్ణు. విష్ణు బాణ రూపంలో వస్తాడు. ఆ బాణంతో పరమశివుడు ఈ ముగ్గురు రాక్షసుల్ని, అన్నతమ్ములు, వాళ్ళ ముగ్గురిని ఒకేసారి ఒకే బాణంతో చంపేస్తాడు. అందుకే త్రిపుర హర, త్రిపుర సంహార అని ఆయనకి పేరుంది. త్రిపుర అసురుల్ని ఎవరు చంపారో ఆయనకి ఆ పేరు. అయితే బాణత్వం, విష్ణు ఈ బాణ రూపంలో వచ్చాడు. తరువాత రెండోది వృషభత్వం. కొన్ని పురాణాలు ఏం చెప్తాయంటే వృషభ, నంది, దేని మీద పరమశివుడు కూర్చొని సంచారం చేస్తాడో ఆ వృషభమే విష్ణు అంటారు. శ్రీమన్ మహావిష్ణువే వృషభ రూపంలో ఉన్నాడు అని. అయితే వృషభత్వం. అర్ధవపుష, వపు అంటే దేహం, దేహ అర్ధ భాగ ఎవరిది? పరమశివుడు అర్ధ భాగం అయితే ఇంకా అర్ధ భాగం శ్రీమన్ మహావిష్ణు. ఇది ఏం చూపిస్తుంది అంటే శివ విష్ణు వేరే వేరే కాదు. మనమేమో ఇక్కడ కూర్చొని ఫైటింగ్ చేస్తాము. శైవ భక్తులు, శివ భక్తులైతే శివుడే శ్రేష్ఠ, విష్ణు కాదు శివుడే శ్రేష్ఠ అంటారు. విష్ణు భక్తులైతే విష్ణువే శ్రేష్ఠ అంటారు. మీ శివుడు ఏం కాదు, మా విష్ణువే గ్రేట్ అంటారు. మనమేమో ఇక్కడ ఇలా భక్తులు పోట్లాడుకొని ఉంటే ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు వేరే వేరే కాదు, ఒక్కటే. ఒకసారి ఒక శివ భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక వ్రతం తీసుకున్నాడు. ఏంటంటే ఎక్కడెక్కడ ఒక శివలింగం ఉండొచ్చు, శివ రూపంలో ఏమేమి కనపడుతుందో నాకు దానికంతా నేను అభిషేకంతో పూజ చేస్తాను అని ఒక వ్రతం. అయితే ఒక సంచి ఉంటుంది ఆయన దగ్గర. ఆ సంచిలో పూజ చేయడానికి ఏమేం కావాలో అవి అన్నీ ఉండిందంట. ఎందుకంటే ఎక్కడ వెళ్తే ఎక్కడ శివుడు కనపడతాడో చెప్పలేము కదా. ఎక్కడ కనపడితే అక్కడ పూజ చెయ్యాలి. ఒకసారి ఒక అడవిలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక శంకర నారాయణ విగ్రహం కనపడుతుంది. మనకు తెలుసు శంకర నారాయణ సగం, ఈ రైట్ పోర్షన్ శంకర శివ, లెఫ్ట్ పోర్షన్లో శ్రీమన్ మహావిష్ణు నారాయణ రూపంలో ఉంటాడు, శంకర నారాయణ అని. అయితే సగం ఉంది కదా ఈ దేహంలో, ఈ మూర్తిలో సగం శివుడే. ఎక్కడ శివుడిని చూస్తే నేను పూజ చేస్తాను అని వ్రతం. సంచి ఓపెన్ చేశాడు. ఏదో ఒక పాత్ర, గిన్నె ఏదో ఉండింది, దగ్గర నీళ్ళు ఎక్కడ ఉండింది. అక్కడ నుండి నీళ్లు తీసుకువచ్చి అభిషేకం మొదలు పెడతాడు. అభిషేకం చేస్తే ఆయనకి ఏంటంటే శివభక్తుడే కానీ విష్ణు ద్వేషి. విష్ణు అంటే నచ్చదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూర్తిలో సగం మాత్రమే శివుడు, ఇంకా సగము అమ్మో నాకు నచ్చట్లేదు. అయితే ఏం చేశాడు? అభిషేకం చేస్తూ చేస్తూ ఆ మూర్తి తలపైన చేయి పట్టుకొని ఇటు మాత్రమే, అటు పడకూడదు. మహావిష్ణు పోర్షన్ భాగం ఎక్కడ ఉందో అక్కడ కొంచెం కూడా నీళ్లు పడకూడదు. అయితే ఇలా చూసుకొని పడుతుందా 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 అని
చూసుకొని అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం అయిపోయింది. ఇంకా అర్చన చేస్తూ చేస్తూ మళ్ళీ పూలు అక్కడ పడకూడదు, ఇటు మాత్రమే పడాలి. ఎక్కడ పడుతుందో అని అదే చూస్తున్నాడు. అగరబత్తితో ఆరతి చేస్తూ ఉంటే అగరబత్తి వాసన వస్తుంది కదా. విష్ణుకి ఎందుకు వాసన రావాలి? శివుడికి మాత్రమే రావాలి కదా. అయితే ఒక్క చేత్తో ఇలా పట్టుకొని ఆ ముక్కు క్లోజ్ చేసేస్తాడు. విష్ణు భాగం ఉందో అక్కడ ఆ ముక్కు క్లోజ్ చేసేసి ఇక్కడ మాత్రమే అగరబత్తి. అలాగే ఆరతి అప్పుడు విష్ణు సైడ్ ఆ భాగంలో కళ్ళు మూసేసి ఇటు మాత్రం. విష్ణు చూడకూడదు, నేను విష్ణుకి కాదు చేసేది, శివుడికి మాత్రమే. అంత అయింది, పూజ అంతా అయింది. ఇంకేంటి, సంచి కట్టుకొని మళ్ళీ అక్కడి నుండి బయలుదేరాలని చూస్తున్నాడు. శ్రీమన్ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి నానా అని అడిగాడు. ఓయ్, నిన్నెవరు పిలిచారు? ఎందుకంటే విష్ణు ద్వేషి కదా, విష్ణుని చూడటానికి కూడా ఆసక్తి లేదు. నిన్నెవరు పిలిచారా అని మొదలుపెట్టాడు. అప్పుడు విష్ణు నవ్వుతూ అన్నాడంట, నువ్వే పిలిచావు కదా నన్ను. హే, నిన్ను పిలవలేదే. మళ్ళీ పూజ చేశావు, నీకు చేయలేదు, నేను శివుడికి చేశాను. నేను శివభక్తుడు, నీ భక్తుడు కాదు నేను అని అంటే ఆయన నవ్వుతూ విష్ణు చెప్తాడు, అవును, అభిషేకం అంతా శివుడికి చేశావు, అర్చన అంతా శివుడికి చేశావు. మనస్సు ఎక్కడ పెట్టుకున్నావు? ఒక్కసారి ఆలోచించు, మనసు ఎక్కడ ఉండింది? అప్పుడు ఆలోచించాడు. అవును, మనసు ఎక్కడ ఉండింది? అక్కడ పడకూడదు 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 అని. పూలు పడకూడదు, నీళ్లు పడకూడదు, వాసన రాకూడదు, ఆరతి కనిపించకూడదు అని మనస్సంతా విష్ణు మీదనే ఉండింది. అప్పుడు అవును, విష్ణు మీదనే ఉండింది అని అప్పుడు తెలిసిందంట. అయితే విష్ణు చెప్పాడు, నా మీదనే మనస్సు పెట్టి నువ్వు పూజ చేసేది చేతితో సరి ఇలా చేశావు, కానీ మనస్సు నా మీద పెట్టావు కదా, నేను రావాల్సింది అని. అంటే ఈ కథ ఏం చెప్తుంది అంటే, మనము చేసే పెద్ద పూజ, నైవేద్య, అభిషేక అది మన ఇంద్రియాలతో, కర్మేంద్రియాలతో మనము చేస్తూ ఉంటే మనస్సు ఎక్కడ ఉంది అది చాలా ముఖ్యం మనకు. ఒక్కొక్కసారి గుడికి వెళ్తాం, కొత్త చెప్పలు ఒక వారం అయింది అంతే కొని, 500 రూపాయలు ఇచ్చి కొత్త చెప్పలు కొన్నాను, బయట పెట్టేసి వెళ్ళాను. లోపల వెళితే మనసంతా ఈ చెప్పల మీద ఉంటుంది. ఎవరైనా ఎత్తుకుపోతారో ఏమో, తొందరగా వెళ్ళాలి, అమ్మో ఇంత క్యూ ఉందా ఇక్కడ, ఓహో నా చెప్పలు పోయినట్టే అని మనసంతా చెప్పల మీద ఉంటే మనము చేసే నమస్కారం ఎవరికి అందుతుంది? చెప్పలకే కదా. మరి ఇలాంటి విషయాన్ని మనము గమనించాలి. మనసు ఎక్కడ ఉంది? గుడి వెళ్తాము, దేహంతో గుడి వెళ్తాము, కానీ మనసు ఎక్కడో పెట్టి వెళితే పెద్దగా లాభం అవ్వదు మనకు. ఎలాగైనా వెళ్తున్నాం కదా, అక్కడ మనస్సు చెప్పల మీద పెడితే ఎత్తుకుపోయే వాళ్ళు ఎత్తుకుపోతారు కదా. మనం టెన్షన్ పెట్టుకుంటే పెట్టకపోతే తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు తీసుకువెళ్తారు. అయితే మనం టెన్షన్ చేసి లాభం ఏమైంది? నష్టమే అయింది మనకు. భగవంతుడికి మనము చేసే ఒక్క నమస్కారం కూడా అందట్లేదు. అయితే ఇలాంటి ప్రయత్నం మనము చెయ్యాలి. ఓహో, గమనించాలి, నా మనసు ఇక్కడ ఉందా, నేను చూస్తున్నాను, శివుడో పార్వతియో లేదా వెంకటేశ్వరుడో ఎవరు మూర్తి చూస్తున్నాను, మనసు ఎక్కడ ఉంది? బయట ఎక్కడో తిరుగుతుంది అంటే దాన్ని లాగి తీసుకురావాలి, ఇక్కడ ఉండు అని మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. అయితే ఇది ఈ ఆదిశంకరాచార్యులు ఇంకొకటి ప్రశ్నోత్తర మాలిక అని రాశారు. ఒక 67 క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్నోత్తరాలు శ్లోకం అలాగే రాశారు. అందులో ప్రశ్న వస్తుంది, కో భగవాన్, భగవాన్ ఎవరు, కహ అంటే ఎవరు, భగవాన్ అంటే ఎవరు? అయితే ఉత్తరం సమాధానం ఏంటంటే, శంకర నారాయణాత్మక మహేష భగవాన్. భగవంతుడు అంటే శంకర నారాయణాత్మకుడు, మహేష అని పేరు.
శంకరుడు కాదు, నారాయణుడు కాదు, శంకర నారాయణాత్మక ఇద్దరు కలిసి ఎంత అద్భుతంగా సమాధానం ఇస్తున్నారు. అయితే దాన్ని మనము నేర్చుకోవాలి. ఇక్కడ అర్ధవపుష భాగం, అర్ధ భాగమే శ్రీమన్నారాయణుడు. భార్యాత్వం ఆర్యాపతే. పార్వతి అంటే శ్రీమన్నారాయణ అంటున్నారు. ఎందుకంటే అర్ధనారీశ్వర అని అంటాము. అదేంటి? మళ్ళీ కుడి సైడ్ శివుడు, ఎడమ సైడులో పార్వతి కదా. శంకరనారాయణలో లెఫ్ట్ సైడ్ నారాయణ. అయితే నారాయణ పార్వతి ఒక్కటే అయిందా? అందుకే భార్యాత్వం ఆర్యాపతే. నువ్వు ఆర్యాపతే, నీకు భార్య ఎవరు? శ్రీమన్ మహావిష్ణువే నీకు భార్య. తరువాత ఘోణిత్వం. ఘోణి అంటే ఇక్కడ వరాహ రూప. ఇది ఎన్నోసారి వచ్చాయి మనకు ఈ కథ. వరాహ రూపంతో మా శ్రీమన్ మహావిష్ణు ఈ స్తంభ ఉంది కదా, వెలుగి స్తంభ, దాన్ని మూల ఎక్కడ ఉందో, ఆది ఎక్కడ ఉందో అని చూడటాని కోసం వెతకడానికి అక్కడ వెళ్తాడు. ఆ వెలుగు స్తంభమే కలియుగంలో అరుణగిరి, అరుణాచల అనే పర్వత, తమిళనాడులో ఉన్నటువంటి చాలా పవిత్రమైన స్థలం తిరువణ్ణామలలో ఉంది. శివుడిని చూడాలంటే ఈ అరుణగిరి, అరుణాచల ఈ పర్వతాన్ని చూస్తే అదే శివుడు. భౌతిక రూపంలో శివుడు ఉన్నాడు, కనపడుతుంది కళ్ళకి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. వరాహ రూపంతో ఈ ఆది ఎక్కడ ఉందో, మూల ఎక్కడ ఉందో అని వెతకడానికి శ్రీమన్ మహావిష్ణు వెళ్ళాడు. అయితే గోణిత్వం ఆ రూపం. సఖిత, సఖి, శివుడికి సఖి అంట విష్ణు. అది ఎట్లా? సముద్ర మథనంలో ఆఖరిలో దొరుకుతుంది అమృత. అప్పుడు దేవతలు, అసురులు అందరూ ఫైటింగ్ చేస్తారు, మాకు కావాలి, నాకు కావాలి అని. అప్పుడు విష్ణు మోహిని రూపంతో వచ్చి, ఆహా నేను పంచుతాను దీన్ని అని చెప్తాడు. ఆ తర్వాత ఎలా పంచుతాడో మనకు కథ తెలుసు. ఈ మోహిని రూపంతో, మోహంతో శివుడు వెనక వెళ్తాడు. అయితే అది ఫ్రెండ్ అయింది కదా అక్కడ, సఖి. మృదంగవహతాచ, మృదంగవహత. శివుడి తాండవ నృత్యంలో మృదంగ వాయించేవాడు ఎవరు? ఇది కూడా ఒక శ్లోకంలో మనము చూశాం. వర్షం పడుతూ ఉంటే అక్కడ ఉరుముల సౌండ్ వస్తే అది తాండవ నృత్యం మొదలవుతుంది. అప్పుడు శ్రీమన్ మహావిష్ణు మృదంగం వాయిస్తున్నాడు, ఆ సౌండే ఉరుములు అని అంటున్నారు ఒక శ్లోకంలో. ఇది చూశాం. అయితే ఆ మృదంగ రూపంలో కూడా వచ్చేది శ్రీమన్ మహావిష్ణు అంటున్నారు ఆదిశంకరాచార్యులు. మృదంగ వహత, ఆ రూపంలో కాదు, వాయించేవాడు. వహత అంటే వాయించేవాడు. ఇత్యాది రూపం దధౌ, ఇవి అన్ని రూపాల్ని తీసుకున్నాడు. ఎవరు? తర్వాత చూద్దాము. త్వత్పాదే నయనాంపణం చకృతవాన్ త్వద్దేహ భాగో హరిహి, హరి. ఇవి అన్ని రూపాన్ని తీసుకొని తరువాత ఒక్కరోజు ఒక్క పూజ చెయ్యాలి అని ఆశ పుట్టింది శ్రీమన్ మహావిష్ణుకి. ఇది మన మహాభారతంలో హరివంశ పర్వంలో ఈ కథ వస్తుంది. 1000 కమల పూలతో అర్చన చెయ్యాలి పరమశివుడికి అని ఒక కోరిక.
అయితే కమల పూలన్నీ కలెక్ట్ చేసి అక్కడ దగ్గర పెట్టుకొని మొదలుపెట్టాడు అర్చన చేయడం. 1000 ఇంకా కాలేదు, ఒక్కటి మిగిలింది. ఇంకా ఒక్కటి కావాలి, తక్కువ అవుతుంది, తక్కువ పడింది. లెక్కం చేసి పెట్టాడు 1000 కమల పూలు, కానీ అక్కడ ఒక్కటి తక్కువ పడింది. సరే, ఇంకా వ్రతం తీసుకున్నాడు కదా 1000 కమల పూలతో అర్చన చేస్తాను అని. నా కళ్ళు ఎలాగైనా కమల పువ్వు అలాగే ఉంది కదా అని కళ్ళు తీసి అక్కడ పరమశివుడికి అర్చన చేస్తాడంట శ్రీమన్ మహావిష్ణు. అప్పుడు పరమశివుడు సంతోషంతో శ్రీమన్ మహావిష్ణుకి సుదర్శన చక్రాన్ని అనుగ్రహిస్తాడు. మొదటిలో సుదర్శన చక్ర శివుడు దగ్గర ఉండింది. ఈ కార్యం చేశాడు కాబట్టి శ్రీమన్ మహావిష్ణుకి సుదర్శన చక్ర ఆయన ఇచ్చాడు అని కొన్ని ఈ కథలో చెప్తున్నారు. అయితే త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్, నయన కళ్ళు తీసి అర్పణ చేశాడు. ఎవరు? మహాహరిహి. తరువాత పూజ్యాత్ పూజ్యతరస్స ఏవ హి నచేత్ కోవా తదన్యోదిక. ఇంకా ఆయన ఏంటి, చాలా పూజనీయుడు. ఆయన అలాంటి భక్తులు ఇంకెవరేరు. ఇంకా అధిక వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకెవ్వరు లేరు. శ్రీమన్ మహావిష్ణువే నీకు పరమ భక్తుడు. అయితే నేను కూడా కొంచెమైనా భక్తి చూపించాలి కదా. ఎలా చూపించాడు శ్రీమన్ మహావిష్ణు? కళ్ళు తీసి పెట్టాడు, అర్పణ చేశాడు. అయితే మనం కూడా కొంచెమైనా అర్పణ చేయాలి. ఏదో అంగం ఇవ్వాలి అని కాదు, మనస్సు ఇవ్వాలి కదా. దానికి మనమందరూ కూడా ప్రయత్నం చేయాలి. తరువాత జనన మృత్యుయుతానాం సేవయా దేవతానాం న భవతి సుకలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృత రూపం సాంబమీశం భజంతే యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. జనన మృత్యుయుతానాం సేవయా దేవతానాం న భవతి సుకలేశః సంశయో నాస్తి తత్ర అజనిం అమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. వేరే అందరు దేవతలకు జన్మముంది అంటే మరణము ఉంది. బ్రహ్మదేవుడికి కూడా, మనము సృష్టికర్త బ్రహ్మదేవుడు అంటాము, ఆ బ్రహ్మదేవుడికి కూడా నాశం అనేది ఉంది. జనన మృతియుతానాం, జన్మ మరణతో ఉన్నారు. దేవతానాం, చాలా మంది దేవతలు. వాళ్ళు సేవ చేసి ఏమి దొరుకుతుంది? నభవతి సుఖలేశ, కొంచెము సుఖం అనేది ఉండదు. ఇక్కడ సుఖం అంటే మోక్ష దొరకదు. సంశయో నాస్తి తత్ర, ఏమి సంశయమే లేదు. నాకు తెలుసు శివ, వేరందరినీ పూజ చేస్తే ఏ పెద్ద లాభం ఉంది నాకు? ఏదో లౌకిక కోరికలు తీర్చుకోవచ్చు, కానీ నా లక్ష్యం ఇప్పుడు మోక్ష. అలాంటి సుఖం ఉందా? ఆహా, నాకు అలాంటి సుఖం లేదు. ఇందులో నాకు సంశయమే లేదు. అజనీం అమృత రూపం. అజని అంటే జన్మ లేనటువంటిది, అమృత అంటే మరణ లేనటువంటిది. ఎవరికి ఉన్నాయి ఇవి రెండు? సాంబమీశం, అంబాతో, అంబతో ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన్ని భజిస్తే యైహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే. వేరే వాళ్ళని పూజ చేస్తే ఏ పెద్ద లాభం లేదు. ఎందుకంటే వాళ్ళకే జన్మ మరణం ఉంది అంటే వాళ్ళేమి ఇవ్వగలుగుతారు మనకు? అదే ఎవరికి జన్మం లేదో, ఎవరికి మరణం లేదో అలాంటి సాంబమీశం, సాంబ సదాశివుడిని భజిస్తే ఇక్కడే పరమ సౌఖ్యం అంటే జీవన్ ముక్త అవచ్చు. తేహి ధన్యా లభంతే, ధన్యులవచ్చు. లేకపోతే అలాంటి ఆ గతి మనకు రాదు అంటున్నారు. తర్వాత శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. శివుడి దగ్గర చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు, నీకు నీ భార్య గౌరికి సహాయం చేయాలి కదా, ఎన్నో పనులున్నాయి మీకు. ఎవరైనా పని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పని మనిషి లేదా? అయితే నా బుద్ధిని నీకు దానం చేస్తాను. బుద్ధి అనే కన్యా, దాన్ని ప్రదాస్యే, కన్యాదానం చేస్తాను. మనకందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో ఎంత కష్టమైంది మనకు. ఎందుకు? అమ్మో, పని మనిషి రావట్లేదే, ఎవరు చేస్తారు ఇంటి పని అంతా? గిన్నెలు తోమాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి, ఎన్నో పనులు. అందరూ ఇంట్లో ఉంటే అది చేసి ఇవ్వు, ఇది చేసి ఇవ్వు, వంట అది కావాలి, బయట తినే ఇది లేదు, హోటల్స్ ఏవి ఓపెన్ లేవు, ఎన్నో పనులు. ఆ బ్యాన్ లిఫ్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరిని చూడాలంటే అందరూ ఇంట్లో ఉన్న అందరూ కూడా చెప్పారు, పని మనిషి ఫస్ట్ రావాలి. అవునా కదా? పని మనిషి లేకపోతే ఎంత కష్టం. ఏదో కొన్ని పనిలే మనకు. ఆ శివ గౌరికి ఎలా ఉండొచ్చు? మొత్తం విశ్వం మొత్తం వాళ్ళు చూసుకోవాలి, ఎన్నో పనులు. పని మనిషి కావాలి కదా మరి. ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్య. నీకు గౌరికి పరిచారిక అంటే పని మనిషి, ఎన్నో పనులున్నాయి కదా నీకు. ఆ సేవ చేయడానికి భవ మమ గుణధుర్యాం, భవ అంటే శివుడి పేరు, ఎవరు సృష్టి చేశారో ఆయనకి పేరు భవ. అందుకే ఈ సంసారానికి కూడా భవ అని పేరుంది. ఎలాంటిది నా బుద్ధి? గుణధుర్య, చాలా మంచి గుణం ఉంది. నా బుద్ధి అంటే ఏంటో అలా ఇంటి కాదు, చాలా మంచి గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు ఉన్నటువంటి ఈ బుద్ధి అనే కన్యాన్ని ప్రదాస్యే, నీకు దానం చేస్తున్నాను. కన్యాదానం చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రదాస్యే అంటారు. నా కూతుర్ని నీకు దానం ఇస్తున్నాను, కన్యాదానంగా ఇస్తున్నాను. ఏం చేయాలి? కన్యాదానం తీసుకున్న తర్వాత ఇచ్చేవాళ్ళు వేరు, తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని సరిగా చూసుకోవాలి. ఆ కన్యాని సరిగా చూసుకోవాలి కదా, అది వాళ్ళ కర్తవ్యం. అయితే అలాగే నేను ఇస్తున్నాను. సకల భువన బంధో, మనకేమో ఒక్క ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉంటే అమ్మో ఇన్ని దోశలు పొయ్యాలా, ఇన్ని ఇడ్లీలు చేయాలా, ఇన్ని గారెలు చేయాలా అని మనకు అమ్మ అనిపిస్తుంది. సకల భువన బంధో, ఎన్ని భువనాలు, ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయంట. అన్ని లోకాన్ని చూసుకోవాలి, అందరు బంధులే. ఎంత పని ఉండొచ్చు నీకు శివ. సచ్చిదానంద సింధు, సింధు అంటే సాగరం, ఆనంద సాగరం కదా నువ్వు. సదయ, నాకు నా మీద దయం చూపించి హృదయ గేహే, గేహే అంటే ఇల్లు. ఇప్పుడు నా హృదయానిది నీకు ఇల్లు. సర్వదా సంవసత్వం, ఇల్లు ఇస్తున్నాను, గిఫ్ట్గా ఇస్తున్నాను. ఒట్టి ఇల్లు మాత్రమే కాదు శివ, దానితో పని మనిషి, బుద్ధి అనే నా పని మనిషిని కూడా, నా కూతురిని కూడా నీకు పని మనిషిగా దానం చేసి ఇస్తున్నాను. నువ్వు సర్వదా సంవసత్వం, వస అంటే ఇక్కడ వాసం చేయి, ఇక్కడ ఉండిపో. సర్వదా శాశ్వతంగా, సంవస హృదయ బాంది, బుద్ధి
బాగుంది, ఇంకేంటి నీకు, వచ్చి కూర్చుంటే చాలు, పని మనిషి అన్నీ చేసి పెడుతుంది నీకు. హాయిగా మంచిగా ఏ టెన్షన్ పెట్టుకోవద్దు నువ్వు. సంవస ఇక్కడ వచ్చి నా హృదయానే ఇంట్లో నువ్వు మంచిగా శాశ్వతంగా వాసం చెయ్యి. బుద్ధిని ఇవ్వడం అంటే ప్రతి ఒక్క ఆలోచన, మనం చేసే ఆలోచన ఏముండాలి? భగవంతుడే. ఏ ఆలోచన వస్తే కూడా అది భగవంతుడే. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది భగవంతుడిదే ఆలోచన రావాలి, వస్తుందా? వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆలోచన, పిల్లలు ఎలాగున్నారు, అమ్మో జ్వరం ఉంది, ఏం చేస్తున్నారో, ఎలా మేనేజ్ చేస్తున్నారో, ఎన్నో మనకు ఆలోచనలు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ ఆలోచన కూడా భగవంతుడే, ఈ ఆలోచన కూడా శివుడే. మనస్సు ఎక్కడ వెళ్తుంది? ఎక్కడో వెళ్తుంది. అది ఎవరు? అది కూడా శివుడే. వేరే వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది. వేరే వాళ్ళంటే ఎవరు? వాళ్ళు కూడా పరమశివుడే కదా. ఇలాంటి ఆలోచన మనము తీసుకురావాలి. లేకపోతే మనకు ఒక దుఃఖం అనిపిస్తుంది, అయ్యో ఇలా చేయాలనుకున్నాను, చూడండి మనసంతా అక్కడ వెళ్ళింది, ఏం చేస్తే కూడా మనసు ఇటు రావట్లేదే అని అనుకుంటే, మనసు అక్కడ వెళ్ళిందా? వెళ్ళని, అది కూడా పరమశివుడే. అలాంటి భావన మనము పెంచుకోవాలి. సంతులు ఏమంటున్నారు అంటే, మొదటిలో చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అలా ప్రాక్టీస్ అభ్యాస చేస్తూ 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 మనస్సు ఎక్కడ వెళ్ళదంట. ఎక్కడ వెళ్తే అది పరమశివుడే కదా, ఇంకెక్కడ వెళ్తుంది? అలాగవుతుంది అంటున్నారు. ఏ పని చేస్తే అది పరమశివుడి సేవ. వీళ్ళకి చేస్తున్నాను, కానీ భావన ఎలాగుండాలి? వాళ్ళల్లో ఉన్నటువంటి కృష్ణుడో, పరమశివుడో, శ్రీమన్నారాయణుడో, పరబ్రహ్మ ఉన్నాడు, ఆయనకి చేస్తున్నాను. అప్పుడు ఎవరి మీద కోపం కూడా రాదంట మనకు. అలాగంటున్నారు సాధు సంతులు. అయితే మనం కూడా ప్రయత్నం ఎందుకు చేసి చూడకూడదు? నెక్స్ట్ శ్లోక. జలధి మథన దక్షో నైవ పాతాళ భేదీ నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణగా అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానిందు మౌలే. జలధి మథన దక్షో నైవ పాతాళ భేదీ నచ వన మృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానిందు మౌలే. ఇక్కడ నుండి కొన్ని శ్లోకాలు నిందాస్తుతి అంటారు. అంటే పొగడేది కాదు ఇక్కడ, కానీ నింద. అది ఏంటి? ఇలాగే ఆ నిందతో ఒక స్తుతి చేయడం అంట. చూద్దాం ఎట్లా అని. జలధి మథన దక్షో, ఈ సముద్ర మథన చేసినప్పుడు మొదటిలో ఏమొచ్చింది? విషం వచ్చింది. దాన్ని శివుడు తాగేశాడు, అంటే ఇక కంఠంలో పెట్టుకున్నాడు. అయితే ఆహారం ఏమైంది? శివుడికి ఆహారం విషమే అయింది. నీకు ఆహారం, నీ పూజ చేయాలంటే నీకు నైవేద్యం ఇవ్వాలి. నైవేద్యం ఏంటి? నీకు విషం. విషం ఎక్కడి నుండి తీసుకురావాలి? జలమథన, సముద్ర మథన. అమ్మో, నేను చేయగలుగుతానా? లేదు శివ, అంత దక్షత నాకు లేదు. నీకు కావాల్సిన నైవేద్యం నేను ఇవ్వలేను. పాతాళ భేది, ఆ పాతాళ లోపల అన్ని సర్పాలు ఉన్నాయంట. నీకు ఆభరణం నేను ఇవ్వాలంటే నీ ఆభరణం ఏంటి?
ఆ, సర్పాలే కదా. ఎక్కడ చూస్తే, చేయి చూస్తే, కాళ్ళు చూస్తే, మెడము చూస్తే, ఎక్కడ చూస్తే సర్పాలే. ఆభరణంగా ఏమి ఇవ్వగలుగుతాను? నువ్వు వేసుకునే ఆభరణ అంటే సర్పాలు, అది పాతాళ భేద చేసి నేను తీసుకురాలేను శివ. నచ వన మృగయాయ వస్త్రం వస్త్రం సమర్పయామి అంటాము. ఏ వస్త్రం ధరిస్తాడు? ఏ వస్త్రం వేసుకుంటాడు? గజ చర్మ, వ్యాఘ్ర చర్మ. నేనెక్కడి నుంచి తీసుకురావాలి నీకు? అయ్యో, అది నా వల్ల కాదు. వ్యాఘ్ర చూస్తే భయం, ఇంకా చర్మ ఎక్కడి నుండి తీసుకొస్తాను నేను? నైవ లుబ్ధ ప్రవీణ, నాకు కొంచెం కూడా అందులో ప్రావీణ్యత లేదు. నేను ఎక్స్పర్ట్ కాదు. విషం తీసుకురాలేను, సర్పాల్ని ఆభరణంగా తీసుకురాలేను. వస్త్రం సమర్పయాని అని ఊరికే నేను చెప్పొచ్చు, కానీ వస్త్ర సమర్పణ చెయ్యలేను నేను. నాకు అందులో ప్రావీణ్యత లేదు, దక్షత లేదు. అశన కుసుమ భూష వస్త్రముఖ్యాం సపర్యాం, ఇవి అన్ని ఇవ్వకపోతే ఏం పూజ చేస్తాను నేను? సపర్య అంటే పూజ. ఎలాంటి పూజ చేస్తాను? నైవేద్యం ఇవ్వలేను, పుష్పాలు ఇవ్వలేను, వస్త్రాలు ఇవ్వలేను. ఏం పూజ చేస్తాను నేను? కథయ, చెప్పు. నేను కథం, నీ పూజ చెయ్యడానికి అన్ని ఐటమ్స్ కావాలి ఇక్కడ. ఎక్కడి నుండి తీసుకుని వస్తాను నేను శివ? కథయ కథం అహం, నాకు చెప్పు, నేను ఎలా తీసుకువస్తాను? దీనికి నిందాస్తుతి అంటారు. అలాంటిది ఇంకొకటి, పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రి పల్లవం ఉమా జానేన తేగం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణ తత్వేన తద్రూపిణ. పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం. జానే మస్తకమంఘ్రి పల్లవం ఉమా జానేన తేగం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణ తత్వేన తద్రూపిణ. ఇంకొకసారి పక్షి కిటత్వ అంటే బ్రహ్మదేవుడు పక్షి రూపంలో, హంస రూపంలో నీ తల ఎక్కడ ఉందో వెతకడానికి వెళ్ళాడు. విష్ణు వరాహ రూపం, ఇక్కడ కిటత్వ అంటే వరాహ రూపం, వరాహ రూపం ధరించి నీ పాదాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని వెతకడానికి వెళ్ళారు. దొరికాయా వాళ్ళకి? ఆ రూపంతో బ్రహ్మదేవుడు మహావిష్ణు వెళ్తే కూడా వాళ్ళకి కూడా దొరకలేదు. నేను ఇప్పుడు పూజ అంటే అభిషేకం చెయ్యాలా? నీ తల ఎక్కడ ఉంది శివ? వాళ్ళకే దొరకలేదు, ఇంక నాకెక్కడి నుంచి దొరుకుతుంది? పాదాలకి అర్చన చేస్తాము, ఎక్కడ ఉన్నాయి నీ పాదాలు? మా శ్రీమన్ మహావిష్ణుకే కనపడలేదు, నాకెట్లా కనపడుతుంది? పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః, అన్ని పూజా సామాగ్రి అన్ని దొరికాయి నాకిప్పుడు. ఇదిగో చూడు, పెద్ద బుట్టి నిండా పూజా సామాగ్రిలు ఉన్నాయి. కానీ పూజ ఎట్లా చేస్తాను? పూజాం కథం కుర్మహే, ఎట్లా చేయాలి నేనిప్పుడు? పక్షిత్వం నచవా కిటిత్వం అపి న ప్రాప్తం మయా దుర్లభం. పక్షి రూపంలో, వరాహ రూపంలో వాళ్ళు వెళ్తే వాళ్ళకి దొరకలేదు, నాకు దుర్లభమే. జానే మస్తకం అంగ్రి పల్లవం, నీ మస్తక, నీ తల, అంగ్రి పల్లవం కోమల, పల్లవ పల్లవి అంటే కోమలమైనది, మృదు సౌమ్యంగా ఉన్నటువంటి నీ పాదాలు, అంగ్రి, అంగ్రి అంటే పాదాలు, వాళ్ళకే దొరకలేదు, నాకెట్లా దొరుకుతుంది? కనపడితే నేను పూజ చేయొచ్చు, తల కనపడితే నేను అభిషేకం చేయొచ్చు, పాదాలు కనపడితే అర్చన చేయొచ్చు. ఎట్లా నేను పూజ చేయాలి చెప్పు? నజ్ఞాతం హి పితామహేన హరిణ, పితామహ బ్రహ్మదేవ, హరి, విష్ణు వాళ్ళకే దొరకలేదు. ఏమి దొరకలేదు? తత్వేన తద్రూపిణ, నీ తత్వం ఏంటి?
ఈ రూపంలో ఉన్నటువంటి నీ తత్వం ఏంటి? దాని గురించి వాళ్ళకి తెలియలేదు. కానీ నాకు చెప్పు శివ, తత్వం అంటే ఏంటి? తత్ త్వం అసి, తత్వమసి అని ఒక వేదాంత వాక్యం. అది ఏంటి శివ? నాకు చెప్పు. వాళ్ళకే తెలియలేదు, నా గురించి ఏం చెప్పగలుగుతాను నేను? అయితే కూడా నాకు భక్తి ఉంది శివ, నాకు చెప్పవా? తత్వమసి అర్థం నాకు చెప్పవా? ఇంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా దానికి ప్రార్థన చేయాలి. ఆ నాలెడ్జ్, నా జ్ఞానం మనకు రావాలి. తర్వాత అశనం గరలం పణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అశనం గరలం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శివ, నీ దగ్గర ఇవ్వడానికి ఏముంది? మళ్ళీ నిందాస్తుతి చూడండి. అశనం గరలం, నీ దగ్గర ఉంది అశనం. అశనం అంటే ఆహారం. ఆహారం ఉంది. ఏమి ఆహారం? గరలం, విషం. అమ్మో, అది నాకొద్దు. నాకు ఆహారం అని విషం ఇవ్వద్దు. నీ దగ్గర అదే ఉంది కదా. నీ ఆహారమే విషము. తీసుకో నాన్న, నేను ఆహారం ఇస్తాను నీకు అని నాకు విషం ఇవ్వద్దు. అశనమైతే గరల, అందుకే గరల కంఠ, విషకంఠ అని పేరు. ఫణీకలాపు, ఫణి సర్ప, కలాప అంటే ఆభరణ. ఆహా, ఆభరణాన్ని సర్పాన్ని ఇస్తావో? అమ్మో, ఒక బల్లి చూస్తే భయం, ఇంకా సర్పం చూస్తే అంతే. అలాంటి ఆభరణ నాకొద్దు శివ. వసనం చర్మచ, బట్ట ఇస్తావా నాకు? ఏం బట్ట ఇవ్వగలుగుతావు నువ్వు? గజ చర్మ, వ్యాఘ్ర చర్మ, అమ్మో, అవి నాకొద్దు. వాహనం మహోక్షః, మహోక్ష ఆనంది, అది వాహనంగా ఇస్తావా? అమ్మో, అది వద్దు. ఎంత నిదానంగా వెళుతుంది నంది, అది వద్దు నాకు. మమ దాస్యసి కిం కిమస్తి శంభో, నీ దగ్గర ఏముంది శివ ఇవ్వడానికి? ఇవేమి లేవు నీ దగ్గర. నీ దగ్గర ఏముందో అవి నాకు వద్దు. అయితే తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, వేరే ఏ ఐటము నాకొద్దు. నీ పాదాంబుజాలో భక్తి, ఇది మాత్రమే నాకివ్వు. ఆహారం ఇస్తే విషమిస్తావు, ఆభరణాలు ఇస్తే సర్పాన్ని ఇస్తావు, బట్ట ఇస్తే గజ చర్మ, వ్యాఘ్ర చర్మ ఇస్తావు, వాహనమని ఇస్తే ఆ నంది ఇస్తావు. ఇవన్నీ నాకొద్దు శివ. నీ దగ్గర ఏమున్నాయి? కానీ భక్తి అనేది నువ్వు మాత్రమే నాకు ఇవ్వగలుగుతావు. అది మాత్రమే నాకివ్వు. ఇంకా నేను అడుగుతాను శివ, ఒక్కొక్కసారి అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అంటాను. కానీ భక్తిని మాత్రమే ఇవ్వు. అది ఇస్తావో లేదో నాకు తెలీదు. వేరేదైనా లౌకిక కోరికలు నాకు తీరుస్తావో లేదో నాకు తెలీదు. కానీ భక్తి ఇవ్వు అని అడుగుతున్నాను. ఇది కంపల్సరిగా నువ్వు నాకు ఇవ్వాలి. ఇలాగే నిందాస్తుతితో ఫైటింగ్ చేస్తున్నాము. అంటే పిల్లల్ని చూడండి, మనం ఒక్కొక్కసారి చిన్న పిల్లలు ఏదో శ్లోక, ఏదో భజన, పాటో, ఏదో డాన్సో ఏదో నేర్చుకున్నారు అనుకోండి. మనకేంటి, వేరే వాళ్ళ ముందు వాళ్ళు చేసి చూపించాలి కదా. ఇది ఒకటి మన అందరికి ఉంటుంది. తల్లిగా ఉంటుంది, అమ్మమ్మో, నాన్నగారు, ఎవరికైనా ఉంటుంది ఇలాంటిది ఒకటి. ఎవరో గెస్ట్ వచ్చినప్పుడు చూపించే నాన్న, నువ్వు కొత్తగా డాన్సో శ్లోక నేర్చుకున్నావు కదా, పాడు. పిల్లలు పాడతారా? పిల్లలు పాడరు.
పాడితే నీకు చాక్లెట్ ఇస్తాను నాన్న, 5 స్టార్ ఇస్తాను. ఏమీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అప్పుడు నీకేమి రాదు కదా అలాగంటామా? అప్పుడేమవుతుంది? అప్పుడు ఈగో, అహంకి అక్కడ నొప్పి. అప్పుడు నాకొచ్చు అంటుంది. వచ్చా? నీకేమి రాదు. ఇలా కూడా అంటామా? అది ప్రేమంతో కదా. ఫైనల్ ఎలాగైనా మనకేంటి, ఆ పిల్ల చేసి చూపించాలి. అది ఎలాగైనా పర్లేదు. మనం కూడా ఇదే చేస్తాం కదా. ఇంకా పిల్లలు కూడా మన దగ్గర ఏమన్నా కావాలి అని అనుకోండి, వాళ్ళు తీసుకోవాలి అంటే అడుగుతారు, అమ్మ నాకు ఇది ఇవ్వా? లేదు ఇవ్వను. అమ్మ ప్లీజ్ అమ్మ ఇవ్వమ్మా అంటారు. లేదంటే ఆయనకి ఇచ్చావు నువ్వు, నాకెందుకు ఇవ్వట్లేదు? ఆ తర్వాత చూడు, నా ఫ్రెండ్స్ అందరు అంటారా, నీ అమ్మ ఇలాగేరా అంటారు కదా, మరి కావాలమ్మా నీకు అలాంటి సర్టిఫికేట్? అప్పుడు మనకు కొంచెం ఈగో హర్ట్ అవుతుంది. సరే తీసుకో అని అంటాం కదా. ఎలాగైనా అది దొరకాలి. ఏ మెథడ్ అయినా పర్లేదు, ఏ పద్ధతి అయినా పర్లేదు, కానీ అది రావాలి. అలాగే భక్తి కావాలి, ఎలాగైనా పర్లేదు. అందుకే ఇక్కడ ఇలాంటి నిందాస్తుతి అని ఆదిశంకరాచార్యులు ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ శ్లోక. యదా కృతాంబోనిధి సేతుబంధనః కరస్థలాధ కృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవః తదా శివార్చ స్తవ భావన క్షమః. యదా కృతాంబోనిధి సేతుబంధనః కరస్థలాధః కృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవః తదా శివార్చాః తవ భావనా క్షమః. ఇక్కడ శ్రీరాముడు అక్కడ సేతు బ్రిడ్జ్ కట్టి నిన్ను కట్టే ముందు నిన్ను పూజించాడు. నేను అలా కట్టగలుగుతానా? ఆ శ్రీరాముడికి నువ్వు అక్కడ ప్రత్యక్షమాయి అనుగ్రహించావు. నేనేమన్నా అలా చేయగలుగుతానా? నీ అనుగ్రహం ఎలాగ దొరుకుతుంది నాకు? ఇలా చేస్తే దొరుకుతుందా? అలా చేస్తే దొరుకుతుందంటే నేను చేయలేను శివ. ఒక బ్రిడ్జ్ కట్టలేను నేను. యదా కృతాంబోనిధి సేతుబంధనః. ఎలా శ్రీమన్ మహావిష్ణువు శ్రీరామ అవతారంలో వచ్చినప్పుడు ఆ లంకాకి ఒక సేతు కట్టి నీ అనుగ్రహానికి దొరికింది. కరస్థలాదః కృత పర్వతాధిపః. అగస్త్య మహాముని ఈ వింధ్య పర్వత పెద్దగా అయ్యేది అంట. ఇంకా చాలా అహంతో ఉండింది. అప్పుడు పరమశివుడు అగస్త్యముని పరమభక్తుడు. అగస్త్యముని శివుడికి పరమభక్తుడు. నువ్వు అక్కడ వెళ్ళు, దక్షిణ భారతానికి వెళ్ళు అని పంపించాడు. ఈ అగస్త్య మహర్షి వస్తూ వింధ్య పర్వతతో చెప్తాడు, ఓ నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు, కానీ నీ హైట్ కొంచెం తగ్గించు. నేనెలా పొట్టివాడు, నేను ఎక్కలేను, కొంచెం తగ్గు నువ్వు అని అంటే అది ఆ హైట్ని తగ్గిస్తేది వింధ్య పర్వత. ఆ తరువాత అగస్త్య మహాముని చెప్తారు, నువ్వు నేను రిటర్న్ వచ్చేదాకా ఇలాగే ఉండు అని. దక్షిణ భారతానికి వెళ్ళి తరువాత రిటర్న్ వాపస్ రాలేదంట. అయితే వింధ్య పర్వత అనేది చాలా ఇప్పుడు హైట్ ఎక్కువ లేదు, కానీ వెడల్పు ఎక్కువ ఉందంట. అయితే అగస్త్య మహాముని నీ అనుగ్రహాన్ని ఎలా పొందాడు? ఈ పర్వతాన్ని కిందకి చేసి. అలా నే చేయగలుగుతానా శివ? భవాని తేలంగిత పద్మ సంభవ. పద్మ సంభవ అంటే బ్రహ్మ. బ్రహ్ముడికి నువ్వు వరం ఇచ్చావు, కానీ నాకెలా దొరుకుతుంది? శివార్చ తవ భావన క్షమ. నాకంత క్షమత ఉందా? అవన్నీ చేస్తేనే నువ్వు అనుగ్రహిస్తావు అంటే మళ్ళీ నాకెట్లా శివానుగ్రహం దొరికేది? అంటే అంత పెద్ద పెద్ద కార్యాలు చేస్తే మాత్రమే నువ్వు అనుగ్రహిస్తావా? మళ్ళీ నేనెలా చేయగలుగుతాను?
తర్వాత నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిః ధ్యాన సమాధిభిర్న తుష్టగా ధనుషా ముసలేన చాష్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నతిభిః నుతిభిః త్వమీశ పూజా విధిభిః ధ్యాన సమాధిభిః న తుష్టః ధనుషా ముసలేన చ అశ్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఇంకొకటి నిందాస్తుతి. నతిభిః నుతిభిః ఎన్నోసారి నమస్కారం చేశాను. నతి నుతి అంటే కీర్తనాలు పాడాను, భజనలు పాడాను. పూజా విధిభిః ఎన్నో విధమైన పూజలతో నీకు పూజ చేశాను. ధ్యాన సమాధిభిః ధ్యాన చేశాను, సమాధికి కూడా వెళ్ళాను. కానీ నా తుష్టః నీకేమి సంతోషం కాలేదు. నీకు సంతోషం అయితే నువ్వు నా ముందు వస్తావు కదా, నా కళ్ళకి కనపడతావు కదా. ఆహా, కనపడటం లేదు శివ. అయితే నీకు సంతోషం లేదా? ఇవి అన్ని చేస్తే కూడా నీకు సంతోషం లేదా? నేను ఏమి చేస్తే నీకు సంతోషం చెప్పు. ఇప్పుడు ఇక్కడ 3 కథలు వస్తాయి. మొదటిది ధనుష. అంటే పాండవులు వనవాసంలో ఉండినప్పుడు అర్జునుడు శివుడి తపస్సు చేస్తాడు. పాశుపత అస్త్ర కావాలి. ధ్యానం తపస్సు చేస్తూ ఉంటే అక్కడ ఇది ఎక్కడ చేశాడు? విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతంలో అర్జునుడు తపస్సు చేశాడు. అప్పుడు మూక అనే ఒక అసురుడు వచ్చి ఆయన్ని ట్రబుల్ చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు. ఆ ధ్యానం నుండి బయటకు వచ్చేసి ఎవరిది ఇలా చేస్తున్నారు అని చూస్తే ఈ మూకాసురుడు వరాహ రూపంలో వచ్చాడు. అప్పుడు కోపంతో బాణంతో ఆయన్ని చంపేస్తాడు. అదే సమయంలో పరమశివుడు కూడా ఈ అర్జునుడికి భక్తి ఎంత ఉంది అని పరీక్ష చేయడానికి కోసం అక్కడ వచ్చి కిరాత రూపంలో వేటగార రూపంలో వచ్చి అదే సమయంలో ఆయన కూడా బాణం వదిలేస్తాడు. అయితే ఆ వరాహం మీద 2 బాణాలు ఉన్నాయి. అది చనిపోతుంది. అంటే ఆ రాక్షసుడు మూకాసురుడు అక్కడ చనిపోతాడు. ఇప్పుడు అర్జునుడు వచ్చి చెప్తాడు, అది నా బాణం వల్ల చనిపోయింది. కిరాత రూపంలో ఉన్నటువంటి పరమశివుడు వచ్చి చెప్తాడు, లేదు, నా బాణంతో చనిపోయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం నడుస్తుంది. అది నా బాణంతో చనిపోయింది అని. వీళ్ళకి యుద్ధం అవుతుంది. భయంకరమైన యుద్ధం. ఎంత చేస్తే కూడా అర్జునుడికి అనిపిస్తుంది, ఎందుకు నాకు విజయం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఈయన ఒక కిరాతుడు కదా, ఒక వేటగారు మాత్రమే. అప్పుడు మనస్సులో పరమశివుడు ధ్యానం చేసి అక్కడే ఒక శివలింగం ఉండిందంట. ఆ శివలింగ ముందు కూర్చొని ధ్యానం చేసేవాడు, తపస్సు చేసేవాడు. అక్కడ పూలన్నీ ఉండింది. ఒక్క పూ తీసి ఆ లింగానికి పెట్టేస్తాడు. నాకు విజయం ఇవ్వాలి నువ్వు అని. ఆ శివలింగ మీద పెట్టిన పూ వెళ్ళి ఈ కిరాత పాదాల మీద పడతాయి. అప్పుడు తెలుస్తుంది, ఓహో, ఈ కిరాత రూపంలో ఎవరు వచ్చారు? పరమశివుడే అని అక్కడ దండం పెట్టి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు పరమశివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడంట. అయితే ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారు? నేను కూడా అర్జునుడు అలాగే బాణం వదలాలా నీ మీద? అప్పుడు అర్జునుడు అలా చేస్తే, నీతో యుద్ధం చేస్తే నువ్వు ప్రత్యక్షమై అనుగ్రహించావు. అయితే నేను కూడా అలా చేస్తేనే నువ్వు ప్రత్యక్షం అవుతావా? అలా చేస్తేనే అనుగ్రహిస్తావా? ఇది మొదటిది. తర్వాత ముసల అంటే ఒక రోకలి. ఈ రోకలితో మనము వరి ఇది తీసి బియ్యం తీస్తాం చూడండి, దాన్ని ఇలా కుట్టి చేస్తాము.
అయితే ఒక ముసలావుడే పరమ శివుడి భక్తతను ఆ పని చేస్తూ ఉండిందంట. అప్పుడు శివుడు మళ్ళీ భక్తి పరీక్ష చేయడానికి ఒక కపాలి రూపంలో వస్తాడు. ఉగ్ర రూపము, ఒక అసహ్యమైన రూపం. మంచి రూపంతో రాలేదు, అసహ్యమైన రూపంతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈ ముసలావిడకి తెలిసింది ఇది శివుడే అని. ఎందుకంటే అంత భక్తి. ఏ రూపంలో శివుడు వస్తే కూడా తనకి తెలిసిపోతుంది అని అక్కడ ఆ రోకలితో ఒక్కటి కొడుతుందంట. ఎందుకంటే ఈ రూపంలో ఎందుకు వచ్చావు నువ్వు? మంచి రూపంలో రావచ్చు కదా, ఎంత సుందరమైన రూపం ఉంది నీకు, కానీ అయ్యా ఈ రూపంలో వచ్చావా అని ఒక్కటి ఆ రోకలితో కొడుతుందంట. మనం కూడా పిల్లల్ని ఒక్కొక్కసారి తిట్టుతాము. ఒక రిసెప్షన్కి వెళ్తాము అంటే ఏదో ఒక పాత డ్రెస్ వేసుకొని వస్తే, ఇదేంటిరా ఈ అవతారంలో వచ్చావు, నాతో రావద్దు నువ్వు, నా కొడుకు కూతురు అని చెప్పడానికి అసహ్యం అనిపిస్తుంది నాకు. పిల్లలు చెప్తే వినకపోతే ఇలా చెప్తామా, మంచి డ్రెస్ వేసుకొనిరా అని. అలాగే ప్రేమంతో తను ఒక్కటి కొట్టిందట. అప్పుడు పరమశివుడికి చాలా ఆనందం అనిపించి అక్కడ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడంట, మోక్షమే ఇస్తాడంట. అయితే ఆదిశంకరాచార్యులు అడుగుతారు, నేను కూడా అలాగే నిన్ను కొట్టనా, రోకలితో నిన్ను కొట్టనా అని. ఇంకా ఒకటి అశ్మభి వా. అశ్మభి అంటే రాళ్ళు. ఒక్క కిరాతుడు అంటే వేటగారుడు, ఆయన కూడా చాలా శివభక్తుడే. ఒక్కసారి శివుడు అక్కడ కొంచెం ముందు కనపడతాడు వేరేదో రూపంలో. కానీ ఈ కిరాతుడికి తెలిసింది, ఈ వేటగారుడికి తెలిసింది ఇది శివుడే అని. అయితే పట్టుకుంటాను అని ముందుకు వెళితే ఆ శివుడు ముందుకి పరిగెత్తుతాడు. అయ్యో పరిగెత్తి వెళ్ళిపోతాడా అని అక్కడ ఒక రాయి తీసి, ఆయన విల్లుంటుంది కదా, దానితో ఇప్పుడు బాణం కాదు, ఆ రాయితో ఆయన్ని కొడతాడు. ఆ రాయి వచ్చి కాళ్ళ మీద పడి శివుడు అక్కడ అమ్మా అని పడిపోతాడంట. అప్పుడు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. నేను అలా చేయనా? బాణంతో నీతో యుద్ధం చేయనా, లేదా రోకలితో నిన్ను కొట్టనా, లేదా ఈ రాయితో నీ కాళ్ళ మీద ఒక్క నొప్పి అది తగిలితే నీకు పర్లేదు, అలా చేయనా నేను? వదతే ప్రీతికరం తథా కరోమి. ఏమి చేస్తే నీకు సంతోషం అవుతుందో నాకు అర్థం అవట్లేదు శివ. నేను మంచిగా నమస్కారం చేశాను, భజన చేసి పాడాను, పూజ చేశాను, ధ్యానం చేశాను, కానీ నీకేదో సంతోషం అయినట్టు నాకు అనిపించట్లేదు. అయితే ధనుష ముసలేన అశ్మభిహివ, దీనితో చేస్తే సంతోషమా? వదతే ప్రీతికరం తథ. నేను ఏమి చేస్తే నీకు సంతోషం చెప్పు, అది చేస్తాను నేను. దీనికి కూడా నిందాస్తుతి అని పేరు. ఇలాంటి శ్లోకానికి నిందాస్తుతి అని పేరు. ఇది ఒక నింద కదా. ఎంత చేస్తే కూడా, ఇంత మంచిగా నేను నమస్కారం ఇవన్నీ చేస్తే కూడా నువ్వు రావట్లేదు అంటే వాళ్ళకొచ్చావు కదా, వాళ్ళు కళ్ళకి కనపడి వాళ్ళని అనుగ్రహించావు, అయితే నేను కూడా అలాగే చెయ్యాలంటావా? సరే చేస్తాను, కానీ ముందు చెప్పు నాకు, ఏమి చేస్తే, ఎలా నేను పూజ చేస్తే నీకు సంతోషమో అది చెప్పు నాకు. తథా కరోమి, అలాగే నేను చేస్తాను శివ. ఎంత ఒక మంచి పద్ధతి ఫాలో అవుతున్నారు ఇక్కడ ఆదిశంకరాచార్యులు. అంటే ఏం చెప్తున్నారు అంటే, మనకు ఏం బోధన ఇస్తున్నారు అంటే, ఎలా చేస్తే కూడా పర్లేదు, కానీ ఆ భక్తి కావాలి, ఆయనకి సంతోషం అవ్వాలి. మన మనసుకి ఒక్కొక్కసారి ఫైటింగ్ చేయాలి దేవుడితో అనిపిస్తుంది. చెయ్యమంటున్నారు ఆదిశంకరాచార్యులు, చెయ్యండి, ఫైటింగ్ చేయండి ఆయనతో. ఎందుకు రావట్లేదు? ఇన్నిసారి ఓం నమ శివాయ చెప్పాను, ఎంత మంచి మనసుతో చెప్పాను నేను, ఎందుకు రావట్లేదు నువ్వు? అది కూడా అలాంటిది కూడా తప్పు కాదు. ఎలాగైనా మనస్సులో శివుడు ఉండాలి. మనస్సు ఎలా కావాలి? శివుడి స్మరణతో నిండిపోవాలి.
అయితే మనం కూడా నామస్మరణతో మన మనస్సు నిండిపోవాలి అని నామస్మరణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ అధ్యాత్మ పథంలో ప్రగతి సాధించాలి. ఓం శ్రీరామ్ జయ రామ్ జై జై రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.